अस्मद् गुरुभ्यो नमः। अस्मद् परम गुरुभ्यो नमः। अस्मद् सर्व गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈ రోజు 15వ పాత్ర విశేషం తెలుసుకున్నామమ్మా. ఈ పాత్రం చాలా 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 విశేషమైనటువంటిది. ఈ 30 పాత్రాలు దీంట్లో ఒకే ఒక పదం ఉంటదమ్మా. అది చాలా విశేషమైనటువంటిది. ముందుగా గోపిక గురించి తెలుసుకున్నాం. ఆ బయట గోపికలంతా వచ్చి ఆ ఒక గోపిక ఇంటి ముందుకు వస్తారమ్మా. వచ్చి ఓ లేత చిలుక అని పిలుస్తారు. లోపల ఆమె ఇదేంటి నేను లేత చిలుక అన్నారు అని ఫీల్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటది, బయట మీరంతా పాటలు పాడుతుంటే విని నేను కూడా ఏదో పాడుతున్నామమ్మా అన్నారు. లోపల కృష్ణయ్య ఉన్నాడు ఏంది, అందుకని అంత సంతోషంగా పాడుతున్నామంటే ఇక్కడ ఏమీ కృష్ణయ్య లేడు, నేను బాధతోనే ఉన్నాను అని చెప్పి చెప్తారు. అప్పుడు బయట వాళ్ళు ఏమంటారు, నేనెవరా పెద్దది అని చెప్పి అంటారమ్మా. ఆ లోపల ఆమెకి ఒక రకమైన ఉడుకుతాను. అంతే కదా, ఇప్పుడు నేను ఎవరు పెద్దది అంటే వీళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు అంటారు, అదేమీ లేదు, మీరే పరిపూర్ణులు, నాదేమీ లేదు అని చెప్పి అంటారు. మేడం బయట వాళ్ళు అంటారు, నీ సంగతి అందరికీ తెలుసులే, నేను ఎవరు పెద్దది, మాట పెంచుకోవడం ఎందుకు, ఇంక కానికి బయటికి రామ్మా అంటారు. అప్పుడు లోపల గోపిక ఏమంటారు తెలుసమ్మా, ఒక్క మాట చెప్తారు, నానేగా నాయుడుగా అంటారు. దానికి అర్థం ఏంటో తెలుసమ్మా, నేను చెప్పా కదా, ఈ వాక్యం అన్నిటికన్నా విశేషమైనది. ఈ 30 పాత్రాలు ఈ ఒక్కటే. ఎందుకంటే నానేదా నాయుడుగా అంటే, సరేలేమ్మా నాదే తప్పు, పర్వాలేదు క్షమించు, అదే తప్పు నాదే అని ఒప్పుకోవడం అమ్మా. అందరూ అనుకుంటారు ఇది పెద్ద విశేషం అని. ఎప్పుడైనా ఎటువంటి ఏదొచ్చినా ముందు ఎమ్మడే ఎగ్జామ్ మీద నోరేసి అరిగేస్తామే కానీ కోపం కంట్రోల్ చేసేలాక ఆ మాట ఈ మాట అంటామే కానీ సరే నాదే తప్పు, పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటారే అని ఎవరు అనరమ్మా. అలా అన్నారు అంటే వాళ్ళ చేతకాంతనం కాదు, వాళ్ళు చాలా చాలా భాగవతులై ఎంతో అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అయ్యి మాట్లాడడానికి ఏమన్నా నిమిషం పట్టదు. కానీ ఆ నోరు మూసుకొని తగ్గి ఉండటం చాలా 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 విశేషం. మనం అదే తిరుప్పావై వ్రతం చేసి మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఇదేనమ్మా, నానేదా నాయుడుగా అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, అందరం వచ్చామమ్మా, అందరం కలిసి వెళ్దాం రా అని చెప్పి పిలుస్తున్నారు. లోపలమ్మా అందరూ వచ్చారా అంటే బయట వాళ్ళు అంటారు, రా వచ్చి లెక్కేసుకో అని చెప్పి అన్నారు. అలాగే ఇంకా చాలు తొందరగా వదిలించి రా అమ్మా, వెళ్ళి సేవించి వద్దాం అని చెప్పారన్నారు. ఈరోజు కృష్ణ గుణగణాలు కూడా చెప్పారు. కువలయ పీడనం అనే ఏడుగుని సంహరించిన స్వామి, అలాగే కంసుణ్ణి వాళ్ళ మామ కంసుణ్ణి సంహరించిన స్వామి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైనా అమ్మ నానేదా నాయుడుగా అంటే మనము సమాజంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో మాటలు వస్తుంటాయి. ఎవరు మనం ఎంత మంచి చేసినా అనేవాళ్ళు అంటానే ఉంటారు. 10 మంది ఉంటే 10 మందికి మంచి ఎవరు కదమ్మా. అంతే, మనము ఏదైనా ఒక మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు ఇటు విని వదిలేయాలి. ఇంకో మాట తెలుసా, ఇటు వినక్కర్లేదమ్మా, ఇట్లా అడ్డు పెట్టేయడమే. నేను చెప్పాను కదా, భాగవతులు చెవిటి వారు మూగవారు అని చెప్పాను. అది ఇక్కడ మనం చెయ్యాలి. ఒకవేళ కోపం వచ్చింది దాన్ని మనమే కంట్రోల్ చేసుకోగలగడమే విశేషం. అలాగే నానేది నాయుడు ప్రతి ఒక్కరు ఆచరించి జీవితాలు అన్వయించుకొని అందరూ మనము ప్రతిరోజు దేవుడు దేవుడు గాడ్ అంటున్నాం కదమ్మా. అసలు గాడ్ అంటే ఎవరు, మనం అందరికీ అసలు గాడ్ అంటే ఎవరని తెలుసుకోగలిగితేనేగా. GOD గాడ్ అంటే, G అంటే జనరేటర్, O అంటే ఆపరేటర్, D అంటే డెస్ట్రాయర్. అంటే జనరేట్ చేసేది ఆయనే, ఆర్గనైజ్ చేసేది ఆయనే, అలాగే డెస్ట్రాయ్ చేసేది వారే. చూసారా, ఇంగ్లీష్లో మనం తెలుగు దేవుడు దేవుడు అంటున్నాం. GOD గాడ్ అనే దాన్ని కూడా మనము దాన్ని ఏ దృష్టితో చూస్తామో, మనం ఎలా అని అన్వయించుకుంటామో అది అలా అవుతుంది అన్నమాట. గాడ్ అంటే అది, అంటే సృష్టించే ఆయనే, దీన్ని చేసేది సృష్టి స్థితి లయ మొత్తం భగవంతుడే అని చెప్పడమే గాడ్ అనే దానికి అర్థమమ్మా.
అది మనకి అమ్మ ముఖ్యమా స్వామి ముఖ్యమా అనే దానికి ఒక చిన్న డిస్కషన్. అంటే కృష్ణయ్య మనకి తిరుపతి అంటే ఇష్టమా విశేషమా, గీత అంటే విశేషమా? ఎందుకంటే అక్కడ ఎవరు నాన్న నేరుగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంతే, నేను నేను నాలో నాన్న అని అన్నారు. అదే అమ్మ వచ్చేటప్పటికి ఎవరికి ఇబ్బంది లేకుండా, భాగవతులకు ఇబ్బంది లేకుండా, మా వాళ్ళు కష్టపడరయ్యా చక్కగా వచ్చి చేయించుకుంటారు అంతవరకే అని అమ్మ. ఇక్కడ స్వామి ఏమో నేరుగా చెప్తారు. ఆయన చెప్పేది మంచే, కానీ అది మనకు ఎక్కవమ్మ. ఈ తిరుపావనుకో అమ్మవారు చెప్పింది కాబట్టి అందుకే అమ్మ మాట వినడమే చాలా విశేషము. మనం ఏం చెప్తాము? శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాం. శ్రీ అని అమ్మ కలిస్తేనే స్వామికి పరిపూర్ణత. అవునా కాదా? ఇంట్లో అయినా అమ్మ ఉంటూ అమ్మ ద్వారా మనం ఏ పనైనా సాధించుకోగలుగుతాము. అదే విశేషము. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.